స్కూల్లో, ఆఫీస్‌లో లంచ్ బాక్స్ ఏదైనా ఫాస్ట్‌గా అవ్వాలంటే ముందుగానే రాత్రి మనం ఏం చేయాలో ప్రిపేర్ చేసుకొని, వెజిటబుల్స్ అయితే కట్ చేసి పెట్టుకొని, అన్నీ కట్ చేయకూడదు. అలా అని కట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోకుండా, కట్ చేయాల్సినవి మాత్రమే కట్ చేసుకోవాలి. నేనైతే వెజిటబుల్ జ్యూస్ కోసం వెజిటబుల్స్ కట్ చేసేసి మిక్సీ జార్‌లోనే బయటే ఉంచాను. ఇంకా బెండకాయ, కాకరకాయ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా బయటే పెట్టేస్తాను నైట్ అంతా. కూరగాయలు ఏమి పాడవవు. అలా అని ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే అందులోను కట్ చేసినవి పెడితే మాత్రం విటమిన్స్ లాస్ అవుతాయి. ఇక బ్రేక్‌ఫాస్ట్ కోసం ఇడ్లీ, దోశ 2 చేశాను. ఇంకా ఇడ్లీ ప్లేట్‌లో ఎగ్స్ కూడా బాయిల్ చేస్తాను. పల్లీలు చట్నీ కోసం మాత్రం ఈ వీక్లీ వన్స్ ఒకసారి ఇలా డ్రైగా రోస్ట్ చేసుకొని పెట్టుకుంటే ఈజీగా ఉండిద్ది. మళ్ళీ ఉదయాన్నే అవి చల్లారి మిక్సీ పట్టడం లేట్ అయ్యిద్ది కాబట్టి. ఇంకా స్నాక్స్ కోసం బొప్పాయి పీసెస్ కట్ చేసి పెట్టేసి, బెండకాయ ఫ్రై అయిపోయిన తర్వాత కాకరకాయ ఫ్రై కూడా చేసేసి, ఇందులో కూడా ముక్కలు మెత్తగా ఉడికేంత వరకు మాత్రమే మూత పెట్టి ఫ్రై చేసుకుంటాను. తర్వాత మూత తీసేసి ఉప్పు వేసి అప్పుడు ఎక్కువసేపు ఫ్రై చేసుకున్న తక్కువ నూనెతో బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. బెండకాయ కూడా ఇలానే చేస్తాను. జిగురు కూడా రాకుండా ఉండిద్ది. ఉడికిన తర్వాత ఉప్పేస్తాను. ఇక కాకరకాయల్లో కూడా హాఫ్ ఉడికిన తర్వాత ఆనియన్స్ వేసేసి ఫ్రై చేసి ఇందులోకి కొబ్బరి కారం వేసేస్తే ఒక 3-4 రోజులు ఫ్రిడ్జ్లో కూడా పెట్టకుండా చక్కగా బయటే నిల్వ ఉండిద్ది. ఎక్కువ నూనె ఉండదు. ఇది ఇవాల్టి లంచ్ బాక్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.